కోవిడ్-19 వల్ల వ్యక్తుల జీవితాల్లో, వ్యవస్థల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చాలా ప్రభావం పడింది. అటువంటి ప్రభావం పడిన ఒక సెక్టర్ టూరిజం. టూరిజం సెక్టర్లో ప్రభావం పడితే అదంతా హాస్పిటాలిటీ సెక్టర్ మీద పడుద్ది, ఏవియేషన్ సెక్టర్ మీద పడుద్ది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకారం 1950 నుంచి టూరిజం రికార్డ్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు టూరిజం సెక్టర్ ఇంత వర్స్ట్గా ఎఫెక్ట్ అవటం ఈ కోవిడ్-19 వల్లే అంట. ఇంత దారుణం జరిగినప్పుడు ఈ సెక్టర్ని ఎలా రివైవ్ చేయాలి? యూరోపియాలో చాలా దేశాలు ఆల్రెడీ టూరిస్టులు అలౌ చేస్తున్నాయి. ఇండియా మార్చి 2020 నుంచి ఇప్పటి వరకు టూరిజం మీద, ఇంటర్నేషనల్ టూరిజం మీద అనేక బ్యాన్స్ విధించింది. అయితే భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు టూరిజం మీద చాలా ఆధారపడ్డాయి. ఉదాహరణకు కేరళ. సో ఇంటర్నేషనల్ టూరిస్టులు రాకపోవడం వల్ల ఆ ప్రభావం మన ఎకానమీ మీద పడింది. దీంతో మన హోమ్ మినిస్ట్రీ వాళ్ళు తొందరలో ఒక నిర్ణయం ప్రకటించనున్నారంట. ఏంటి ఆ నిర్ణయం ఒకసారి చూడాలి. ఈ నిర్ణయంలో ముఖ్యంగా ఈ వీసాస్కి ఫీజు కలెక్ట్ చేయరంట. ఈ వీసా అప్లై చేసుకునేటప్పుడు ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు మొదటి 5 లక్షల టూరిస్ట్కి ఎగ్జామ్షన్ ఇస్తారంట. ఇది 10 రోజుల తర్వాత స్టార్ట్ అయ్యి, అంటే వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు డేట్, అప్పటి నుంచి మార్చి 31, 2022 వరకు, లేదా 5 లక్షల టూరిస్టులు ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పటి వరకు అంట. ఈ ఫారెన్ టూరిస్టులకి ఈ వీసా ఫీజు అండ్ అదర్ రిలాక్సేషన్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది ఫారెన్ టూరిస్టులు ఇండియాకి అట్రాక్ట్ అయ్యి వస్తారని చెప్పి, దానివల్ల టూరిజం ప్రమోట్ అవుతుందని చెప్పి ఒక ఆలోచన అనమాట. ఆల్రెడీ డొమెస్టిక్ టూరిజం పెంపొందించడానికి, ఈ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న టూరిజంని పెంపొందించడానికి దేఖో అప్నా దేశ్ అనే క్యాంపెయిన్ మొదలైంది, ఇంటర్నల్గా, డొమెస్టిక్గా. అదేవిధంగా ఎప్పుడైతే సెకండ్ వేవ్ కాస్త తగ్గిందో, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మధ్యలో కూడా రివెంజ్ టూరిజం, అంటే అప్పటి వరకు ఇంట్లో ఉండి విసిగిపోయి ఖచ్చితంగా ఈ హిల్ స్టేషన్కో ఏదైనా ఒక తీర్థయాత్రకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో సెకండ్ వేవ్ కొంచెం తగ్గంగానే హిల్ స్టేషన్స్ అన్ని నిండిపోయాయి లాక్డౌన్ ఎత్తేయంగానే. దీనే రివెంజ్ టూరిజం అని కూడా అన్నారు. దాంతోపాటు ఇక్కడ టూరిస్ట్ సైట్లు ఇండియాలో ప్రమోషన్ కూడా బాగానే పెరిగింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా టూరిస్ట్ సైట్ ప్రమోషన్లో వర్క్ అవుతుంది. కొన్ని సైట్లని, హెరిటేజ్ సైట్లని, వాటికి ప్రొటెక్ట్ చేయడానికి సిఎస్ఆర్ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్ కూడా వాడుతున్నారనమాట. సో దీనివల్ల టూరిజం భారతదేశంలో బాగానే పెరిగింది. ఇప్పుడు దేశంలో గత 6-7 సంవత్సరాలుగా టూరిజం ప్రమోట్ చేయడానికి అనేక స్కీమ్స్ తీసుకొచ్చారు. దానిలో ముఖ్యమైనది ప్రసాద్, పిలిగ్రిమేజ్ రీజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పి పిలిగ్రిమేజ్ సైట్స్ని రీజువనేట్ చేయడం కోసం ప్రసాద్ అనే స్కీమ్ ఉంది. అదేవిధంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వదేశ్ దర్శన్, భారతదేశాన్ని కొన్ని టూరిస్ట్ సర్క్యూట్స్ లాగా తయారు చేసి కొన్ని థీమ్స్తో, కొంతమందికి పిలిగ్రిమేజ్ సైట్స్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లాంటి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది బుద్ధిస్ట్ సైట్స్ ఇష్టం ఉండొచ్చు. ఇట్లా ఎవరికి ఇష్టమైతే, కొంతమందికి ఓన్లీ హెరిటేజ్ సైట్స్ ఇష్టం ఉండొచ్చు. దానికి సంబంధించి థీమ్స్గా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సర్టెన్ థీమ్స్ అనమాట. ఇదే స్వదేశ్ దర్శన్ అనే స్కీమ్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దాంతోపాటు ఎప్పటి నుంచో మనకి అతిథి దేవోభవ కాన్సెప్ట్ ఉంది. ఇంక్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్, ఇప్పుడు ఇంక్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్ 2.0 కూడా జరుగుతుందన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు టూరిస్టుల కోసం మొబైల్ యాప్స్ కూడా చాలా డెవలప్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ చేస్తున్నా సరే మనకి ఇంకా కరోనా వైరస్ వల్ల జనరల్గా కూడా టూరిస్టులు తగ్గారు. కరోనా వైరస్ వల్ల వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ వీసా ఫీజు లిబరలైజ్ చేయబోతున్నారంట. దాని ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ దేశం మీద, దాని ఫినాన్షియల్ ఇంప్లికేషన్ దాదాపు 100 కోట్లు ఉంటుందంట, 100 crores అనమాట. సో ఈ 100 crores ఇంప్లికేషన్ అయినా దానివల్ల టూరిజం ప్రమోట్ అవుతుంది. ఇంకోటి, టూరిజం ప్రమోట్ అవుతే ఇండైరెక్ట్గా ఇండియాకి చాలా గుడ్ ఉంటుంది అనమాట. ఒకటి, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, తర్వాత స్లోగా ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోట్ అవటం కానీ, కొంతమంది టూరిస్టులు వెళ్ళి మళ్ళీ ఇండియాని ప్రమోట్ చేయటం కానీ, బ్రాండ్ ఇండియా డెవలప్ అవటం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఇంకా ఇది ఈ వీసా లిబరలైజేషన్, ముఖ్యంగా వీసా ఫీ లిబరలైజేషన్ ఇంకా డిస్కషన్స్లోనే ఉంది. కొన్ని కండిషన్స్ పెట్టవచ్చు. ఎవరైతే వ్యాక్సినేషన్ అయిపోయిందో ఆ టూరిస్టులే రావాలి, లేదా ఏ కంట్రీస్లో అయితే కోవిడ్ ఎక్కువ ఉందో ఆ కంట్రీస్ నెగిటివ్ లిస్ట్లో పెట్టాలి టూరిజంలో, వాళ్ళని రానివ్వకుండా. ఇలాంటి ఆలోచనలు ఇంకా
పూర్తి స్థాయిలో డిస్కషన్స్ అవ్వకపోవడం వల్ల ఈ వీసా అనేది ఇంకో 10 రోజుల్లో మనకు తెలుస్తుంది. ఈ వీసా లిబరలైజేషన్లో ఎలాంటి టూరిస్టులను రాణిస్తున్నారు, ఎలాంటి వాళ్ళని రానివ్వరు, అదేవిధంగా ఎలాంటి వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ ఇస్తారు, ఇవన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ తొందరలో ఈ డెసిషన్ తీసుకొని ఉంది. ఇదిలా ఉంటే 2019లో ఇండియన్ ట్రావెల్ అండ్ టూరిజం సెక్టర్ దేశానికి మన జీడిపికి 194 బిలియన్ కంట్రిబ్యూట్ చేసింది. అంటే దాదాపు 6.9% ఆఫ్ మన జీడిపి అనమాట. అదే కోవిడ్-19 వల్ల 2020లో 4.7% ఆఫ్ జీడిపి మాత్రమే టూరిజం అండ్ ట్రావెల్ సెక్టర్ కంట్రిబ్యూట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 165 దేశాల సూచిక చూస్తే టూరిజంలో ఇండియా టాప్ 10 స్థానంలో, కొన్నిసార్లు టాప్ 15 స్థానంలో ఉంది. అంటే ఇండియన్లో టూరిజం చాలా గ్రోయింగ్ సెక్టర్ అనమాట. అయితే ఇప్పుడు కోవిడ్-19 వల్ల అది భారీగా కుదేలైంది.